లో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నికపైనే ప్రపంచమంతా దృష్టి చూస్తుంది. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ దృష్టి నెలకొంది అంటే పిఠాపురంలోనే కాకుండా ఇంతకుముందు 2 చోట్ల నిల్చొని ఘోరంగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంలో నిల్చొని ఎలా అయినా గెలవాలని చూస్తున్నాడు. మరి పిఠాపురంలో వంగా గీతను తట్టుకొని నిలబడడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే వంగా గీత తరపున వైసీపీ పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా పిఠాపురంలో జెండా ఎగరవేయాలని చూస్తుంది. దీనికి తోడు టీడీపీలో కూడా అసమ్మతి సెగ ఉంది. ఇంతకుముందు ఇక్కడ పిఠాపురం నుంచి వర్మ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసి గెలిచాడు. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చాడు. 2019లో వైసీపీ గెలులో పిఠాపురంలో వర్మ ఓడిపోయారు. ఎలాగైనా 2024లో తన జెండా ఎగరవేయాలని వర్మ చూశాడు. అయితే వర్మకి గట్టి శాఖ ఇచ్చింది పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పూర్తిగా సహకరిస్తున్నట్లు పైకి కనిపించినా కూడా లోపల ఎక్కడైనా అసమ్మతి సెగ ఉంది. మరి పిఠాపురంలో ఎన్ని ఓట్లు పవన్ కళ్యాణ్కి వస్తాయంటే ఖచ్చితంగా స్వల్ప మెజారిటీతో కాదు కదా, అతి భారీ మెజారిటీతో ఓడిపోతున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ వంగా గీత పిఠాపురంలో గెలవబోతున్నట్లు సర్వే సంస్థలను తేటతెల్లం చేశాయి. మరి వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో ఎవరు గెలుస్తారన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది. అయితే పిఠాపురంలో కనుక మళ్ళీ పవన్ కళ్యాణ్ ఓడిపోతే పరిస్థితి ఏందన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరి వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో ఎవరు గెలుస్తారన్నది మీ కామెంట్ రూమ్లో తెలియజేస్తే మరీ మంచిది.